నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. రాజకీయ అనుభవం, పాలనా దక్షత కలిగినటువంటి మాజీ మంత్రి, ప్రస్తుత కాంగ్రెస్ గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు, వెల్కమ్ టు చట్టసభలో వనిత. నమస్కారం. మీ పార్టీ ఓటమి పాలైన వ్యక్తిగతంగా మీరు మళ్ళీ విజయం సాధించినందుకు ముందుగా మీకు మా శుభాకాంక్షలు అండి వనిత టీవీ తరఫున. తెలంగాణ ఇచ్చింది మీరే, కానీ ప్రతిపక్షంలో కూర్చోవడం ఎలా ఉంది మీకు? తెలంగాణ ఇచ్చింది మా నాయకురాలు సోనియా గాంధీ, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఎంతో పెద్ద ఎత్తున ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరినీ ఒప్పించి ఒక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినా, ఆ ప్రాంతంలో ఓడిపోతామని తెలిసినా, నష్టం జరుగుతుందని తెలిసినా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలన్న ఒక తాపత్రయంతో ఆమె చాలా ఇబ్బందులు పడి ఎన్ని కష్ట నష్టాలు కోర్చుకొని తను తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ ఈరోజు, ఎందుకంటే 60 ఏళ్ల కళ ఇది, యాక్చువల్గా 60 ఏళ్ల తెలంగాణ ప్రజల యొక్క కళ నిజం చేసినటువంటి సోనియా గాంధీ గారు ఆమెను ఎప్పటికీ తెలంగాణ మర్చిపోదు, తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కాకపోతే ఎలక్షన్లలో ఆ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ, సోనియా గాంధీ గారు ఇచ్చినారని అనుకున్నప్పటికీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ప్రజల్లోకి మీరు వెళ్ళలేకపోయారు? ప్రజల్లోకి వెళ్ళలేకపోయామనేది కాదు, ఈరోజు మీడియా చాలా స్ట్రాంగ్ మీడియా ఉంది. సో తెలంగాణ ఎవరు ఇచ్చారంటే సోనియా గాంధీ ఇచ్చారని తెలుసు, కానీ చెప్పుకోలేకపోవడం, అంటే తెలంగాణ ఇచ్చాము, మేము ఎలా తెచ్చాము, ఎట్లా ఇచ్చాము అనే దానికంటే ముఖ్యంగా కూడా ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండటం ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేకపోవటం ఒకటి. అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కాంగ్రెస్ పార్టీ కారణం అని ఒక ఇది ఉంది. బయట శత్రువులు అక్కర్లేదు, ఒకరు వెన్నుపోటు పొడుచుకుంటారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారనేటటువంటిది. కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే తెలంగాణను ఏదో చేసేస్తారు అనేటటువంటి ఒక ఊహల్లో వాళ్ళందరూ ఒక కోరికతో చూద్దాం, కొత్తగా కేసీఆర్ గారిని చూద్దాం అనేటటువంటి ఒక తాపత్రయంతో, ఒక ఆలోచనతో, ఆకాంక్షలతో, అనేక ఆశలతో టీఆర్ఎస్ని గెలిపించారు. అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు, అదే సమయంలో ఈయన కళలు కూడా బాగా చూపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు రియలైజ్ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఓటేనందుకు మటుకు ప్రజలు తప్పకుండా దాని గురించి ఒక ఏమంటారు లోపల మదన పడుతున్నారనే మాట ఖచ్చితంగా చెప్పొచ్చు. అరే మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా మేము ఓటేయలేదు, కేసీఆర్ గారిని గెలిపించాము, కేసీఆర్ గారు ఏదో చేసేస్తారనుకున్నాము, బట్ వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయటం లేదు అన్నది ప్రజలకి చాలా స్పష్టమైంది. ఈరోజు విద్యావంతులను కానీ, ఈరోజు ఎంప్లాయీస్ కానీ, ఈరోజు నిరుద్యోగులు కానీ, ఈరోజు విద్యార్థులు కానీ, ఈరోజు మహిళలు కానీ, ఈరోజు రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేయడం లేదు అన్నది తేటతెల్లం అయిపోయింది. దానికి ఎందుకంటే దగ్గరలో ఎలాంటి ఎన్నికలు లేవు, తెలపడానికి కూడా దగ్గరలో ఎన్నికలు లేవు. ఎన్నికలు జరపడానికి అవకాశం ఉన్నా కేసీఆర్ గా జరపడానికి సిద్ధంగా లేరు. ఎంతో మందిని పార్టీలు మార్పిచ్చి టీడీపీ పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ గారి పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు. చేర్పించుకున్న తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళాలా, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి పార్టీ అయినా, ఒక ఎథిక్స్ ఉన్నటువంటి నాయకుడైతే. సో ఇంతకు ముందేమో రాజీనామా చేసి ఎన్నికల్లో చూపించుకోండి అని టక్కన రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళేవాడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు వెళ్ళటం లేదు ఎన్నికలకి అంటే వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం లేదు. విశ్వాసం ప్రజల్లో కోల్పోయామనే విషయం వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఉప ఎన్నికలకు పోయేటటువంటి ధైర్యం వాళ్ళ లోపల లేదు. కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నారు. ఎన్నిసార్లు మేము ఛాలెంజ్లు చేసినా ఆ ఛాలెంజ్ని తీసుకోలేకపోతున్నారు. గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేశారు, మీరు ఎన్నికల్లో నిలబడి చూపించండి, తెలంగాణ ఉద్యమం పైన చూపించండి అంటే టక్కన రాజీనామాలు చేసి నిలబడ్డారు. సో సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అప్పుడు క్యాష్ చేసుకున్నారు. ఆ సెంటిమెంట్తోనే
ఆయన అధికారంలోకి వచ్చారు. రైట్. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఏదో చేసేస్తాడు కేసీఆర్ గారు వస్తే, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఆ నిరుద్యోగులంతా పాపం మాకు ఇంటింటికి ఉద్యోగం వస్తుందని చెప్పి తల్లిదండ్రులు మా పిల్లలకు ఉద్యోగం వస్తుందని బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఎక్కడ? బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే అసలు ఏంటి? వాళ్ళు ఏది చెప్పినా విచిత్రం. కాకతీయ మిషన్ అంటారు, వాటర్ గ్రిడ్ అంటారు, రకరకాలు ఏది చెప్పినా. రోడ్లు 1000 కోట్లలో రోడ్లు ఇచ్చేస్తున్నాం, 14,000 కోట్లతో రోడ్లు భరిచేస్తా ఉన్నారు. అంటే ఇప్పటిదాకా రోడ్లే లేనట్టు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రాముఖ్యతలు తేడాగా ఉంది. ప్రయారిటీస్ ఏంటి అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? అసలు వాళ్ళ ప్రయారిటీస్ అంటూ వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంతకుముందు జలయజ్ఞం ప్రాజెక్టు చేపడితే కాంగ్రెస్ పార్టీ ధనయజ్ఞం కోసం అన్నారు. మరి ఈ రోజు ఆ జలయజ్ఞం ద్వారానే మా జిల్లా సస్యశ్యామలం అవుతా ఉంది. వాటి పనులను పూర్తి చేసి, మిగిలిన పనులను పూర్తి చేసి, వాటిని కంప్లీట్ చేసి మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చేసిపోయినటువంటి దాన్ని ముట్టుకొని పూర్తి చేసే దాని పరిస్థితి లేదు. దానికి ప్రయారిటీ లేదు. కొత్తగా కాకతీయ మిషన్లని చెరువులు చేస్తామని, అరే ఉన్న నీళ్లు ఎక్కడైతే ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయో వాటిని పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇచ్చి ఆ పంటలు పడేటట్టు ఆ భూములను సస్యశ్యామలం చేయండి అయ్యా అంటే దాని గురించి వదిలేసి కాకతీయ మిషన్ అని కొన్ని 1000 కోట్లతో దీంతో ఒక పెద్ద కార్యక్రమం అని అంటే ఎంతసేపు అయినా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి తెలంగాణలో, వాటిని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలంటటువంటి దాన్ని పక్కన పెట్టేసినారు. ఎంతసేపు వాళ్ళ మార్క్, టిఆర్ఎస్ మార్క్ కోసం తాపత్రయపడుతున్నారు. నా మార్క్ ఉండాలి అనేటటువంటి విధంగా తాపత్రయపడుతున్నారు. ప్రజలందరూ అనుకుంటున్నారు ఇదంతా కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దోచుకోవడానికే ఈ యొక్క కొత్త కొత్త పథకాలని. ఆకాశ హర్మ్యాలు అన్నారు, హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ని, అసలు హైదరాబాద్కి అందమే ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ ముందు సెక్రటరియట్, గవర్నమెంట్ ఎవడు ఏ దేశం నుంచి ఏ ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఒక ముఖ్యమంత్రిని కలవటానికి వచ్చి సెక్రటరియట్కి వచ్చారంటే దాని ముందర ఉన్నటువంటి ఆ యొక్క అంబియన్స్ డిఫరెంట్. హైదరాబాద్ లో ఆ యొక్క వాతావరణమే, సెక్రటరియట్ ఉన్నటువంటి వాతావరణమే హైదరాబాద్ కి అందం, కళ. ఆ కళని పోగొట్టేటటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. రవీంద్ర భారతి అంటే పురాతన కట్టడాలన్నీ తీసివేసి ఆ స్థానంలో సిడ్నీలో ఉన్నటువంటి ఒపేరా హౌస్, అంటే ఇవన్నీ అసలు ఆచరణీయమైన. ఇప్పుడు నేను అంటాను అసలు రవీంద్ర భారతి ఒక కళారు, అక్కడ కళలన్నిటి కూడా ప్రదర్శించుకోవడానికి ఒక రవీంద్ర భారతి మనం నిర్మించుకున్నాం. దాంట్లో ఇప్పుడు ఇబ్బంది ఏముంది? దాని నుంచి ఏం జరగటం లేదు మనకు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వ్ చేసినటువంటి రవీంద్ర భారతి ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి సరిపోదా? మీరు కొత్తది నిర్మాణం చేయాలనుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రూపాన్ని తేయాలనుకుంటే ఇంకా చాలా సమయం ఉంది. అంత తొందర అక్కర్లేదు. ముందు ప్రజలకు అవసరమైనటువంటి అవసరాలు ఏంటి, మన ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, మన చదువుకునే పిల్లలకు ఎలాంటి వసతులు కావాలి, చదువుకున్న పిల్లలకు ఏం చెయ్యాలి, మన మహిళలకు ఏ విధంగా వాళ్ళకి తోడ్పాటు అందించాలి, ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని గ్రామంలో మనం ఆ డెవలప్మెంట్ని సాధించాలి. హైదరాబాద్కు రాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లోనే అన్ని రకాల సేవలు ప్రజలకు దొరికే విధంగా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచనతో ముందుకు పోవాలి. కానీ మీరు హైదరాబాద్లో ఏమి నిర్మించకపోయినా, మీరు పలకరించకపోయినా హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుబడులు పెడతారు, హైదరాబాద్కు వచ్చేవాళ్ళు హైదరాబాద్కు వస్తారు. కేసీఆర్ పిలిస్తే రారు, వద్దంటే పోరు. అరుణ గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చట్టసభల్లో వనిత కార్యక్రమంలో ఓ చిన్న విరామం. చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చంద్రబాబు నాయుడుతో ఒక రకమైన పోటీ పెట్టుకున్నారు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఏదో సెంటిమెంట్తో లబ్ధి పొందాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఏంటంటే పాపం ప్రజల యొక్క సెంటిమెంట్తో వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ, ఎందుకంటే ఒకే దాంట్లోంచి వచ్చినటువంటి వాళ్ళు కదా. సో ఒకరి గురించి ఒకరికి చాలా బాగా తెలుసు. ఇద్దరు చంద్రులకి కూడా చాలా చక్కగా తెలుసు ప్రజల్ని ఎట్లా బోల్తా కొట్టించాలనేది. కాబట్టి పిచ్చి ప్రజలని మోసం చేసి వీళ్ళిద్దరు కూడా మళ్ళొగా ఏలుకుందాము, మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే ఉందామని ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని వీళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు కానీ, రైతులకు కానీ, రైతుల సమస్యలు కానీ, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ప్రభుత్వంలో
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 600 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 63 మంది రైతులు చనిపోయారని వీళ్ళు కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఇక్కడనే వీళ్ళ దుర్బుద్ధి బయటపడతా ఉంది. రైతుల గురించి కనీసం అంటే వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడానికి సిద్ధంగా లేదు. అంటే ఇది కేవలం అహం అన్నమాట. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని యాక్సెప్ట్ చేయడానికి కూడా అహం అడ్డం వస్తూ ఉంది వాళ్ళకి. ఇటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తారు? తెలంగాణ కోసం ఒక్కరోజు కూడా జై కొట్టనటువంటి వాళ్ళు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైనటువంటి పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వాళ్లకు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు పదవులను అంటబెట్టారు. అంటే దాంట్లోనే తేట తెల్లమవుతుంది. వాళ్ళు ఏమన్నా ఎవరైనా మాలాంటి వాళ్ళ మాట్లాడితే ఏం చెప్తారు? వీళ్ళు ఎవరైనా కాంగ్రెస్ నుంచి ఒకరు మాట్లాడినా మీరు తెలంగాణకు వ్యతిరేకించి మీకు అర్హత లేదట. అర్హత కేసీఆర్ గారు ఈ తెలంగాణ గురించి మాట్లాడేటటువంటి అర్హతను కోల్పోయినటువంటి వారు కేసీఆర్ గారు. తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళని, వద్దన్నటువంటి వాళ్ళని మంత్రివర్గంలో చేర్చుకున్నటువంటి కేసీఆర్ గారికి ఏ ఒక్కరిని విమర్శించే హక్కు కేసీఆర్ గారికి లేదు. ఈరోజు ఆ హక్కు కోల్పోయినారు ఆయన. తెలంగాణ అంత సెంటిమెంట్ అని ఇంతమంది ప్రాణాలతో ఆడుకొని, ఇంతమంది జీవితాలతో ఆడుకొని ఈరోజు ఒక్కరోజు కూడా తెలంగాణ అంటేనే వ్యతిరేకించినటువంటి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నాం. ప్రజలు చీత్కరించినటువంటి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నాం. ప్రజలు ఓడగొట్టినటువంటి వాళ్ళని మంత్రివర్గంలో తీసుకున్నాం. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలేనటువంటి కేసీఆర్ ఏ ఒక్క మాట నిలబెట్టుకున్నానని చెప్పమానండి. ఇగో ఇది నేను ఈ మాట ఇచ్చాను, నేను ఈ మాట నిలబెట్టుకున్నాను, ఒక్కటి చెప్పమానండి. ఏ మాట నిలబెట్టుకున్నారు ఆయన? తెలంగాణ తెచ్చాను, నువ్వు తేలా తెలంగాణ నీకోసం ఈలే. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. 60 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. ఎంతోమంది పిల్లలు తమ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. తల్లిదండ్రులు కడుపు కోత చూసి తట్టుకోలేక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వటం వల్ల కేవలం ఆంధ్రప్రదేశే కాదండి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ఇది కూడా మూలమైనటువంటి కారణం, ముఖ్యమైనటువంటి కారణం. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత తక్కువ స్థానాలకు రావడానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేది చాలా చాలా కీలకమైనది. ఎందుకంటే ఆ ఇచ్చినటువంటి తీరు చాలా రాష్ట్రాల్లో చాలా కాంగ్రెస్ పార్టీకి నెగటివ్. కాంగ్రెస్ అంటే ఇంత దౌర్జన్యంగా పార్లమెంట్లో తలుపులు వేసేసి లైట్లు బంద్ చేసేసి చీకట్లో తెలంగాణ ఇచ్చేసారనేటటువంటి విధంగా ఒక ప్రాంతం వ్యతిరేకిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్ర ప్రాంతం తీవ్రంగా వ్యతిరేకించినటువంటి విజువల్స్ టీవీలలో లైవ్ లో చూపించినటువంటి వాళ్ళకు చాలా మందికి ఆ ఫీలింగ్ కలిగింది. దానివల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ గారు తన పార్టీని పణంగా పెట్టి తెలంగాణని ఇచ్చారు. ఆ విషయాన్ని కేసీఆర్ గారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ఏం చెప్పారు? కేసీఆర్ తెలంగాణ ఇస్తే పార్టీని మెర్జ్ చేస్తా అన్నారు. నాది ఉద్యమ పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ కాదు. ఈ తెలంగాణ సాధించే వరకే ఈ పార్టీ ఉంటుంది, ఆ తర్వాత ఈ పార్టీ ఉండదు. నేను రాజకీయాల్లో ఉండను, నేను ఏ పదవి కోరుకోను, నేను ఏ పదవిలో ఉండను అన్నారు. ఎక్కడ ఏ ఒక్క మాట ఏదైనా నిలబెట్టుకున్నారా? ఈరోజేమో పార్టీని పటిష్టం చేసుకోవడానికి కార్యక్రమం జరుగుతుంది తప్ప బంగారు తెలంగాణ చేయడానికి కాదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా అందరి బాధ్యత కూడా ప్రజల పక్షాన మాట్లాడటం, ప్రజల అంశాలపైన పోరాటం చేయటం ప్రతిపక్షాలకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఆ బాధ్యతను తప్పకుండా మేము నిర్వర్తిస్తాం. ఆ దాంట్లో మేము కొంత సక్సెస్ అయ్యామనే చెప్పాలి. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని చేస్తానన్నారు, చేయటం లేదు. అందరినీ కలుపుకొని పోతానన్నారు బంగారు తెలంగాణ సాధన కోసం, ఎవరిని కలుపుకొని పోవటం లేదు. ఈ బంగారు తెలంగాణ చేయటం కోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా అందరితో అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఎవరిని ఎక్కడ ఇన్వాల్వ్ చేయటం లేదు. అంత సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. ఆయనకున్న ఆలోచన ఒక్కటే, తెలంగాణ రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో చరిత్రలో మిగిలిపోయే విధంగా నేను ఉండాలని ఒక ఆకాంక్ష ఆయనకు ఉంది. అంటే మంచి అయినా చేయాలి, చెడైనా చేయాలి, ఏదన్నా రెండు చేయాలి గుర్తుండిపోవాలంటే. మంచిని ఎక్కువ గుర్తుపెట్టుకోరు, చెడుని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో పెక్యులియర్ అని కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఆయన ప్రజల యొక్క ఆలోచనలకు విరుద్ధంగా పనిచేసి చరిత్రలో మిగిలిపోవాలనుకున్నారు. సో ఆ విధమైనటువంటి ఆలోచనలతోనే
ముందుకు పోతున్నారు కేసీఆర్ గారు. వాటిని బయట పెట్టింది మీరు ఏం చేస్తారు? మీరు ప్రజల పక్షాన పోరాడతారా? ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇప్పుడు కేసీఆర్ బ్రాండ్ అంటున్నారు కదా, దాన్ని అడ్డుకుంటారా మీరు? ఇప్పుడు సెక్రటరియట్ ని తీసుకెళ్లి చెస్ట్ హాస్పిటల్ దగ్గర పెడతాం అన్నట్టుగానే వింత వింత ఆలోచనలు. రైట్. ఈ వింత వింత ఆలోచనలు ఇప్పుడు దాన్ని 100 కోట్లు దానికి పోయటం ఎందుకు? ఎంతో మంది ఎన్నో ఇష్యూస్తో ఈరోజు సతమతం అవుతా ఉంది తెలంగాణ. ₹1 కూడా వృధా చేయకుండా మనం ఆలోచించి ఖర్చు పెట్టాల్సినటువంటి సమయం ఇది. ఆకాశ హర్మ్యాలు ఎవరి కోసం? ఎవరి కోసం ఆకాశ హర్మ్యాలు? ఏ బీద వాళ్ళ కోసం ఆకాశ హర్మ్యాలు? వాళ్ళు కోరుకుంటున్నారా? వాళ్ళు కోరుకోవట్లేదు. వాళ్ళు మాకు ఇంత స్థలం ఇవ్వండి, మాకు ఇల్లు కట్టుకోవడానికి అడుగుతున్నారు. వాళ్ళు ఆకాశ హర్మ్యాలు అవసరం లేదు వాళ్ళకి ఆకాశ హర్మ్యాలు కావాలని ఏ బీదవాడు కోరలేదు. రైట్. కోరుకోడు కూడా, అడగడు కూడా. మాకు ఉండటానికి మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు కడతామన్నారు. ఆ 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలము ఇల్లు కట్టించండి అని అంటున్నారు. అని చెప్పమంటే దాన్ని చెప్పకుండా ఆకాశ హర్మ్యాలు కడతాను, నేను రవీంద్ర భారతి చోట ఒక ఓపెన్ హౌస్ నిర్మిస్తాను అనే డిజైన్లు పేపర్లు ఎవరి కోసం? ఎవరికి పనికి? ఏ బీదవానికి పనికి వస్తుంది ఇప్పుడు? అది అంత అర్జెంటే ఉంది. మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్ని రకాల సౌకర్యాలు అనుభవించిన రోజు మీరు ఇటువంటివన్నీ ఎన్ని చేపట్టినా ఎవరు అడగరు, తప్పులేదు కూడా. ఆ రోజు ఇంకా డెవలప్ చేయడానికి ఏంటన్నా ముందు మన కనీస అవసరాలు ఏంటి, మన ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దాని పట్ల మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది తప్ప గ్రామీణ ప్రాంతాల్లో మన రైతు సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలను ఎప్పటికి పరిష్కారం చేయడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి విధంగా లేకుండా కుల మత రకరకాలుగా ఈ ఫీలింగ్స్ అన్నింటినీ తరమేయడానికి, వాళ్ళ యొక్క ఉన్నటువంటి బీదరికాన్ని పోగొట్టడానికి, అందరినీ సమాన దీన్ని చేయడానికి మనం ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలనేటటువంటి చిన్న రాష్ట్రం మనది. ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత మీరు అప్పుడు మన హైదరాబాద్ని దుబాయ్ చేస్తారా, సింగపూర్ చేస్తారా, లేకపోతే డల్లాస్ చేస్తారా, లేకపోతే ఇంకే రకరకాల పేర్లు చెప్పారు, న్యూ జెర్సీ చేస్తారా, ఏం చేస్తారనేది తర్వాత విషయం. ఇప్పుడు వాటిని ఎవ్వరు కోరుకోవడం లేదు. తెలంగాణలుగానే ఉండాలి. ఈ బంగారు తెలంగాణ అన్నారు కదా, ఆ బంగారు తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ బంగారు తెలంగాణ ఎట్టుందో చూద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీకు ఓటేసినారు. ఇచ్చిన ఏ ఒక్క మాట మీరు నిలబెట్టుకోలేదు. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో చిన్న విరామం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి పునఃస్వాగతం. మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం మంత్రివర్గంలో. ఇప్పుడు తన కూతురు ఒక మహిళ, తెలంగాణ ఇచ్చిండ్రు సోనియా గాంధీ గారు. తన మంత్రివర్గంలో తన కూతురికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ఆయన. గతంలో బతుకమ్మలంటేనే కవిత అంటేనే బతుకమ్మ అన్నట్టుగా కవిత కోసం బతుకమ్మ పండుగని తెలంగాణ పండుగ కూడా అనౌన్స్ చేశారు. వాస్తవంగా తెలంగాణ మొత్తంగా బతుకమ్మ పండుగ చేసుకోరు. సరే, ప్రాంతాల వారీగా ఒక్కొక్కరు ఒక్కొక్క పండుగని ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చేసుకుంటారు. కానీ మీ కూతురు బతుకమ్మ ఆడిందని ఆ బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేశారు. ఓకే, సంతోషం. బతుకమ్మ అంటే గౌరమ్మ కాబట్టి వి రెస్పెక్ట్. గౌరమ్మ పండుగని చేశారు, ఓకే, రెస్పెక్ట్ చేద్దాం రాష్ట్ర పండుగ, దానికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక మహిళకు ఇవ్వాల్సిన గౌరవం మంత్రివర్గంలో ఒక్క మహిళని మీరు తీసుకోలేదు. మీ పర్సనల్గా ఉన్నటువంటి ఆ ప్రయారిటీసు ఇక్కడ అంతమంది మహిళలు ఉండగా ఏ ఒక్క మహిళనైనా మంత్రిగా చేయడానికి మీకు అర్హత కనిపించలేదా వాళ్ళ లోపల? ఇన్ని రోజులు బీజేపీని తిట్టినటువంటి వాళ్ళు, మోడీని సన్యాసి అన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు మళ్ళీ కాళ్ళు పట్టుకొని తన కూతురికి మంత్రి పదవి కావాలని కేంద్రంలో ప్రయత్నిస్తున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. అంటే ఇంత స్వార్థ చింతన కేసీఆర్ గారికి కేవలం తను తన కుటుంబము మాత్రమే బాగుపడాలనే స్వార్థ చింతననే కనిపిస్తూ ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయమైనా చేస్తారా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, టైం చూసాం. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయినట్టే. ఇంకా 1 ఇయర్ అయిపోయినట్టే. మార్చ్ వచ్చేసిందంటే 1 ఇయర్ అయిపోయినట్టే. తను జూన్ 2కు అధికారంలోకి వచ్చినా ఒక బడ్జెట్ ఇయర్ అయిపోయిందంటే 1 ఇయర్ అయిపోయినట్టే. మీ నుంచి ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఏ విధంగా చేస్తారని ప్రజల్లో ఎలాంటి విశ్వాసం ఇంకా కలగలేదు. సో వాటర్ గ్రిడ్ 1,000 కోట్ల రూపాయలతో దానికి 40,000 కోట్లతో వాటర్ గ్రిడ్ అంటున్నారు. 4 ఏళ్ల లోపల పూర్తి చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారు, ఓటు అడగమంటున్నారు. చూద్దాం, టైం ముందుంది కదా, ఇంకా చాలా ఉన్నాయి ఇష్యూస్. ప్రజల పక్షాన నిలబడతా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని
ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. మీ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ మీరు వ్యక్తిగతంగా 8,000 మెజారిటీతో మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. దీనికి కారణం ఏంటి? నా కాన్స్టిట్యున్సీలో వరుసగా 3rd టైం నేను గెలవటం కూడా ఇది. చాలామంది చెప్పారు గెలవలేదు, ఎప్పుడు మా గద్వాల హిస్టరీలో లేదు, 3rd టైం ఎవరు గెలవలేదు కంటిన్యూస్గా, సో గెలవదు మేడము ఈసారి, టీఆర్ఎస్ పార్టీకి హవా ఉంది, టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అనేటటువంటి విధంగా చాలా ప్రచారం చేశారు. ఓడిపోతుందని ప్రచారం చేశారు, రకరకాల మైండ్ గేమ్స్ ఆడారు. ఎన్ని గేమ్స్ ఆడినా ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాను కాబట్టి, ఎప్పుడు వాళ్ళతో మమేకమై వాళ్ళ ఇష్యూస్ పైన కానీ ఏ డెవలప్మెంట్ పైన కానీ ఎప్పుడు ప్రజల్లో తిరిగినాను కాబట్టి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, అంటే ఓడిపోయినప్పుడు కూడా నాకు తెలుసు ప్రజల రిసీవింగ్ ఎట్లుందో. ఫస్ట్ టైం నేను ఓడిపోయినాను, సో కంటిన్యూస్ గెలిచిన ఇప్పుడు కూడా నేను పోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుందారో నాకు తెలుసు. సో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నేను ఐఎమ్ గోయింగ్ టు విన్ అని. 100% ఐఎమ్ గోయింగ్ టు విన్ ద ఎలక్షన్. ఎందుకంటే ప్రజలకు నేను పని చేశాను, అదొక కాన్ఫిడెన్స్. పని చేశాను కాబట్టి తప్పకుండా ప్రజలను ఆదరిస్తారని ఒక కాన్ఫిడెన్స్. అన్ని విలేజెస్లో డెవలప్మెంట్ పైన ఫోకస్ చేశాము. సో ఎక్కడ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళ మీద ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు పెట్టలేదు ఎవరిని మేము. మహిళలకి ప్రాముఖ్యత లేకపోయినా నిరుత్సాహపడకుండా వాళ్ళు రాజకీయాలకు రావాలంటే మీ పార్టీ తరఫున కూడా ఎటువంటి సందేశం ఇస్తారు మహిళలకి? తప్పకుండా ఉమెన్ లీడర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఉమెన్లో అంటే కమిట్మెంట్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. వాళ్ళు ఎంత టైం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా సాక్రిఫైస్ చేసి పని చేయాలి. ఒక విమెన్ పాలిటిక్స్లో రావటం అంటే అంత ఈజీ కాదు, పాలిటిక్స్ సక్సెస్ అవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు. అంటే ఇంట్లో బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, ఒక హస్బెండ్ బాధ్యతలు, అన్ని బాధ్యతలను చూసుకుంటూ రాజకీయాలు కూడా బాధ్యతలు నిర్వర్తించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. సో దాంట్లో ముందుకు వచ్చినటువంటి వాళ్ళని తప్పకుండా పాలిటిక్స్లో ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకు చేయూతనివ్వాలి. అటువంటి లీడర్స్ రావాలని ఆల్ పార్టీ లీడర్స్ కూడా కోరుకోవాలి. ఏ పార్టీలోనైనా ఉమెన్ వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళని డిస్కరేజ్ చేసి ఉమెన్ అంటే ఏమీ తెలియదు, ఉమెన్ అంటే వాళ్ళంతా పెద్ద ఇది కాదులేండి, వాళ్ళ సలహాలు సూచనలు అక్కర్లేదు అనేటట్టుగా ఉంటుంది చాలా వరకు. వాళ్ళలాగా బయట రోజు ఈవినింగ్స్ బయట కూర్చొని 10 మందిలో కూర్చొని డిస్కషన్స్ చేయకపోవచ్చు. అంటే విమెన్కి ఉండేటటువంటి లిమిటేషన్స్ వల్ల మేము బయట పోయి ఎక్కువ రోజు ఈవినింగ్ వాళ్ళతోనే వీళ్ళతోనే కూర్చొని ఎంతో మందిని కలిసి ఎన్నో వ్యూస్ చేసేటటువంటిది లేకపోవచ్చు. మాకున్నటువంటి లిమిటెడ్ దీంట్లో సర్కిల్ లిమిటెడ్ ఇష్యూసే మాకు తెలవచ్చు. బట్ ఈరోజు ఉన్నటువంటి మీడియా కానివ్వండి, రకరకాల దీంట్లో ఎన్నో ఇష్యూస్ తెలుసుకొని వాటి మీద ఫోకస్ చేసే ఇది కాన్సన్ట్రేషన్ చేసేది ఉమెన్కి ఉంది. పబ్లిక్లో కూడా ఉమెన్కి ఎక్కువ యాక్సెప్టబిలిటీ ఉంటుంది. విమెన్ ఏ కొంచెం కష్టపడ్డా కూడా, ఏ కొంచెం ఇది చేసినా కూడా ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. చెప్పింది కూడా పబ్లిక్ గురించి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. సో దానివల్ల పబ్లిక్లో కూడా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున విమెన్ రిప్రజెంటేటివ్స్ ఉంటే మంచి చేయడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, సర్వీస్ చేయడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ప్రజలకి. సో కాబట్టి ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఇప్పుడు లోకల్ బాడీస్ నుంచి చాలా మంది ఉమెన్ 50% ఇప్పుడు జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, సో వాళ్ళ దాంట్లో ఎవరైనా యాక్టివ్గా ఉండి ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మహిళలు పురుషులతో సమానంగా ఎన్నికల్లో పోరాడి గెలిచినప్పుడు వాళ్ళకి పదవులు రాకపోతే వాళ్ళకి ఎటువంటి నిరుత్సాహం ఉంటుంది? ఇప్పుడు నిరుత్సాహం అంటే వాళ్ళని తొక్కేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు యాక్టివ్గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో విమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఒక్క ఉమెన్కి కూడా ఈరోజు మంత్రివర్గంలో స్థానం లేదు. సో దాంట్లో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు అనిపిస్తుందరే ఒక్క మంత్రిని కూడా లేడీస్ నుంచి రిప్రజెంటేషన్ లేదు, ఇంతమంది మేము ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్నికయ్యి వచ్చి ఉంటారు అక్కడికి. సో వాళ్ళకి ఒక ఆ గుర్తింపు రాలేదనేటటువంటి ఒక అంటే డిమారలైజ్ అయిపోతారు. కానీ ఆ డిమారలైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు, ఫైట్ చేయాలి అంటాను. ఉమెన్ ఫైట్ చేసి మన హక్కును సాధించుకోవాలి. ఫైట్ చేయకుంటే ఇప్పుడు ఏమి జరిగే పరిస్థితి లేదు. ఫైట్ చేసి సాధించుకోవాలి. మా నాయకుడు కదా, మేము అడిగితే గట్టిగా అంటే మమ్మల్ని ఇంకా పక్కన పెడతారేమో భయం ఉండకూడదు, భయంతో ఇప్పుడు ఎందుకంటే అది రీజనల్ పార్టీ, ఎస్పెషల్లీ నేషనల్ పార్టీస్లో ఎవరి ఇది చిన్న ఇది కాదు కాబట్టి నేషనల్ పార్టీస్లో ఎవరి ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎక్కడో చోట వాళ్ళ సక్సెస్ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రీజనల్ పార్టీస్లో ఏమవుతుందంటే 1 లీటర్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. సో ఆ లీడర్ యొక్క ఆశీర్వాదం కావాలి. సో దానికి మేము ఏమైనా గట్టిగా మాట్లాడితే అసలు అది కూడా లేకుండా పోతుంది ఏమనేటటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా
నిర్భయంగా మీ హక్కు కోసం మీరు పోరాటం చేయండి అని నేను చెప్తాను. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా 2019లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి చూద్దాం అనుకున్నారు, చూశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మేము తప్పు చేశాము, గవర్నమెంట్ని తేకపోవడం మేము చేసిన పొరపాటు అనేటటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ 2019లో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తారు. మేము కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల కోసం 100% వాటిని సాధించడానికి ఈ ప్రభుత్వం పైన పోరాడతాం. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ప్రజల ప్రభుత్వంగా పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ గారు. మీరిచ్చిన సందేశంతో, స్ఫూర్తితో చాలామంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని, పోరాడతారని, నిర్భయంగా మాట్లాడతారని ఆశిస్తున్నాం. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ. అరుణ గారు చెప్పినటువంటి చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.